హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను ఉసిరికాయతో నిలవ పచ్చడి చేయబోతున్నానండి. ఉసిరికాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. తర్వాత ఉసిరికాయలని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. లేదా సగం ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చండి. దాని లోపల ఏమైనా ముదురు గింజలు ఉంటే తీసేసుకోవచ్చు. నేనైతే ఇలా సన్నగా కట్ చేస్తున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని మెంతులు, జీలకర్ర, ఆవాలన్నింటిని కూడా వేయించుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మట్టి పాత్ర పెట్టుకొని అందులో వేరుశనగ నూనె వేసుకొని ఆవాలు వేసి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి అన్నింటినీ దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి. అన్నింటినీ ఒకసారి కలుపుకొని సన్నగా తరిగిన అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అవన్నీ పచ్చివాసన పోయిన తర్వాత వేయించుకొని కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. చివరగా ఇంగువ వేసి పచ్చడిని దింపేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు, ఆవాల పొడిని 2 స్పూన్లు వేసుకోవాలి. 2 గరిటెల మిరప్పొడి యాడ్ చేసుకోవాలి. చివరిగా కొంచెం పసుపు పొడి వేసి అన్నింటినీ బాగా కలుపుకోవాలి. అన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి పచ్చడినంతా కూడా తీసుకోవాలి. ఇది 2 రోజులు బాగా ఊరిన తర్వాత ముక్కలన్నింటికి బాగా కారం, మసాలా అన్నీ పడుతుందండి. మిగిలిన పచ్చళ్ళలో కొంచెం వేడి వేడి అన్నం వేసుకొని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమందికి ఇలా తినడం ఇష్టమో కామెంట్ చేయండి. మా పిల్లలకైతే పచ్చడి చేస్తే కూడా ఇలా కలిపి తినిపించడం చాలా ఇష్టం అండి. 2 రోజుల తర్వాత చూసారా పచ్చళ్ళలోని ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది. ఉసిరికాయ ముక్కలన్నీ కూడా బాగా ఊరిపోయాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.